ఎక్స్క్లూజివ్ అంటే మీనింగ్ ఏం తెలుసా? ఈ ఇంటర్వ్యూ. 2 బలమైన కుటుంబాలు, ఇటు కరణం ఇటు ఆమంచి పైన పైచేయి సాధించడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ప్రధాన పాత్ర పోషించింది, గెలుపుకి పాత్ర పోషించింది అమర్. ఆమంచి కృష్ణమోహన్ గారు మీకు పని చేశారు, మీరు మాత్రం గెలవాలి అన్నట్టు ఆమంచి గారు మీకు సపోర్ట్ చేశారని. 100% బ్రదర్, అది 100% దగ్గరుండి మా నాన్నగారిని గెలిపించారు. మా నాన్నగారు గెలుపు వాళ్ళ గెలుపులా ఫీల్ అయ్యారు. మీరు నిజంగా చెప్పాలంటే చీరాలకి కొండయ్య గారికి ఎలాంటి సంబంధం లేదు. పారాషూట్ లీడర్ మీరు. ఇది టీడీపీ వేవ్ గెలుపు అని అనుకోవచ్చా? వేవ్ గెలుపు అని ఎట్లా అంటారు? 22,000 వచ్చిందంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు మీకు సపోర్ట్ చేయలేదు, మీకు వ్యతిరేకించారు. ప్రజలు నమ్ముకున్నాం బ్రదర్, మేము ప్రజలనే నమ్ముకున్నాం. చీరల అభివృద్ధి ఏమో కానీ కొండయ్య గారు అభివృద్ధి బాగా చెందినారు, ఫినాన్షియల్గా చాలా అయిపోయారు. రేషన్ బియ్యం అమ్ముకోవడంలో మీరే ఉన్నారు, వెంచర్లో మీ పాత్ర ఉంటుంది, శాండ్ ఇసుకలో మీరే ఉంటుంది. మరీ అంత కకృతి పడే వాళ్ళకి అనిపిస్తాం బ్రదర్. ఈసారి ఓడిపోయే సీట్లో 1 టైం ఎమ్మెల్యే, ఓటీపీ 1 టైం ఎమ్మెల్యే టైపు ఓడిపోతారు. ఛాలెంజ్ చేస్తాను బ్రదర్, అలాగా మీరు ప్రూవ్ చేస్తే మీరు దేనికైనా రెడీ. నేను మీకు సంబంధించిన కొన్ని మీడియా చెప్పిన విషయం సొంత పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు అన్నమాట, చాలా ఓపెన్గా చెప్తున్నారు. చీరాల మరి దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసి? బీసీలం కదా బ్రదర్, కేవలము మీ కులపిచ్చి, కొండయ్య గారికి కులపిచ్చి, బికాస్ కొండయ్య యాదవ్ కాబట్టి ఓట్లు వేసేటప్పుడేమో నీకు అన్ని కాస్ట్ పీపుల్ కావాలి, ఎస్ఐలు సిఐలు మొత్తం మీ బల్గాన్ని మీరు పెట్టుకుంటారు. మీరు మాట్లాడే ప్రశ్నకి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను. ఆమంచి కృష్ణమోహన్ గారు జనసేనలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, కర్ణం ఫ్యామిలీ గారు రేపో మాపో అన్నట్టు టీడీపీలోకి రావాలనుకుంటున్నారు. మీ పరిస్థితి ఏంటి? మేము యాక్సెప్ట్ చేయం భయ్యా, మేము యాక్సెప్ట్ చేయం. అరే నేను అవమానపడ్డాను బ్రదర్, ఇబ్బంది పడ్డాం బ్రదర్, టార్చర్ అనుభవించాం బ్రదర్ 2 సంవత్సరాలు. రిసార్ట్స్, ఏ రిసార్ట్ ఉంటే ఆ రిసార్ట్కి డైలీ ఇంత వసూలు చేయడం. హలో, చీరాల పరిస్థితి ఏంటిది? అంటే రిసార్ట్స్, మీరు ఒక రిసార్ట్ ఓన్ చేసుకొని లీడ్ చేస్తారు కదా అన్న. బానే ఉందన్న, పార్కింగ్ ఒకటి బాగా ఇబ్బందిగా ఉందన్న, పార్కింగ్ ఒకటి పెడితే చాలన్న. పార్కింగ్ సమస్య గురించి నాకు చెప్పారుగా, నేను వెంటనే దాన్ని పరిష్కరిస్తాను. మీరు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ లేదు, నీకు 15,000 నీకు 15,000 అన్నారు. దీని మీద పెట్టే శ్రద్ధ అరెస్ట్ల మీద బాగా చేస్తున్నారు. అప్పుడు అరెస్టులు మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటారా మా కార్యకర్తల్ని? నిఖిల్ గారిని కండువా ఎందుకు కప్పించారన్న? కండ వేసుకొని చేసినా కండ వేయకపోయినా చేసినా పార్టీ చేసినట్టే కదా బ్రదర్. రాజకీయము సినిమా వేరు కదా, రెండింటిని కలపదు. ఒకసారి ఫోన్ కాదు. నిఖిల్ భాయ్ నమస్తే. పొలిటికల్ సంబంధం లేని నిఖిల్ డైరెక్ట్ పోయి లోకేష్ అన్న దగ్గర పోయి కండువ కప్పుకొని అగ్రెసివ్గా పాలిటిక్స్లో అగ్రెసివ్గా వెళ్ళి ఇట్స్ దట్ డేరింగ్ స్టెప్ రైట్? ఒకవేళ గెలుపు అటు ఇటు అయి ఉంటే when I went to Chirala to campaign, ఎంత బ్యాడ్ స్టేట్ లో ఉండనంటే నిజంగా బాధేసింది ఆ టైంలో. టుడే ఐ థింక్ ఆల్మోస్ట్ 6 months అవుతుంది. గో టు Chirala and you can see కొండయ్య గారు చేసిన మంచి పనులు, ఆయన అక్కడే ఉంటారు. అల్లు అర్జున్ గారిని పరామర్శించడానికి చాలా మంది స్టార్స్ పోతే నిఖిల్ ఒక్కడే వెళ్ళలేదు. మనం ఇంటర్ఫియర్ అవ్వకపోతేనే బెటర్. ఆల్మోస్ట్ ఒక 4,000-5,000 పీపుల్ వచ్చారు. బౌన్సర్స్ మొత్తం వాళ్ళని తోస్తుంటే నేను ఆపాను. మీరు అందరూ ఓన్ చేసుకున్నారు. అయితే నేను కుల్లం నిఖిల్ గారు వెళ్ళకపోవద్దు అని చెప్పేసి బ్యాక్ ఎండ్ లో మీరే చేశారు. అల్లు అర్జున్ గారిని కలవడానికి చాలా మంది హీరోలు పోతుంటే మీరు వెళ్ళొద్దు అని చెప్పినారట. అవునా కాదు? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. అక్కడ చనిపోయింది ఒక మదర్, ఒక బేబీ చేతులు ఇలా పట్టుకొని ఆమె ప్రాణం వదిలేసింది. ఇప్పుడు తప్పు ఎవరిదంటారు మీరు? 100 మందిలో మనకు 50 మంది సపోర్ట్ చేశారనుకోండి, 50 మంది వ్యతిరేకపడ్డారనుకోండి, మనలో ఒక 50 మంది సపోర్ట్ చేశారుగా, వాళ్ళకైతే న్యాయం చేయాలిగా. ఆ వ్యతిరేకించే వాళ్ళతో నాకెందుకు? మీ హేటర్స్కి ఏం చెప్తారు? హేటర్స్కి ఇంకా హేట్ చేయమంటాను.